ఇప్పుడు సమయం చూసుకొని హైదరాబాద్ బయలుదేరుతా ఉన్నాం. కొంతమంది నాతో పాటు కలిసి కాలం పనిచేసినటువంటి నా శ్రేయోభిలాషులు ఆత్మీయులు ఈ పూట కొంతమంది కలిసి వస్తూ ఉన్నారు. తర్వాత మిగిలిన వాళ్ళతో తదుపరి కార్యక్రమాలు పూర్తి చేస్తాం. రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారి నివాసంలో 9 గంటలకు లూపుగా చేరిక కార్యక్రమం ఉంటుంది హైదరాబాద్లో. రేపు ఉదయం కార్యక్రమాలు పూర్తి చేసుకుని మళ్ళీ వెంటనే వస్తాం. ఎందుకంటే కొంచెం ప్రోగ్రామ్ని ఏదైనా పెద్ద కార్యక్రమం చేసి పెడదామని చెప్పి అనుకున్నాం, కానీ ముహూర్తాలు ఇవన్నిటి వల్ల లాంఛనంగా చేస్తూ ఉన్నాం. రేపు అక్కడ కలిసిన తర్వాత పెద్ద ఆయన్ని వారు సూచన మేరకు తదుపరి మిగతా అందరితో కూడా కలుపుకొని కార్యక్రమం పెద్దగా తీసుకెళ్తాం. ఒక మాట ఏమైతే ఏదైనా కార్యక్రమం పెడదామన్నారు, ఇతర రకరకాలుగా ఉంది. అవన్నీ కూడా తదుపరి కార్యాచరణ అంతా నేను రేపు హైదరాబాద్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత పత్రికా సోదరులందరూ పార్టీ ఎంత పెద్దలు ఏమి నిర్ణయిస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ పార్టీ నిర్ణయానుసారమే నేను కట్టుబడి ఉంటాను. ఏ నిర్ణయం అయినా కూడా వారి నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటా. ఇప్పుడు మైలవరంలో కార్యకర్తలు టీడీపీ శ్రేణులందరూ గందరగోళంలో ఉన్నారు. మీకు సీట్ వచ్చిందని కొంతమంది అంటున్నారు, ఇంకా సీట్ కన్ఫర్మ్ కాలేదని కొంతమంది అంటున్నారు. అది ఉమామహేశ్వర గారు ఏమో సీట్ నాదేరని చెప్పి బయటికి చెప్తున్నారు. సరే, ఇవన్నీ ఎవరైతే చెప్పినా కూడా నేనైతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. వారు ఏం ఆదేశిస్తే వారి ఆదేశానుసారమే నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడానికి ముహూర్తం ఖరారైపోయింది. మా ప్రతినిధి మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ ఉన్నారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. సుభాకర్ గారు, లైన్ క్లియర్ అయిపోయినట్టేనా? వసంత కృష్ణప్రసాద్ కి టీడీపీలో చేరడానికి ముహూర్తం కూడా పెట్టేసుకున్నట్టుంది. మనకి ముందు నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మనం ముందు నుంచి చెప్తున్నాము వసంత కృష్ణప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు అనేది. దానికి సంబంధించి గత కొన్ని నిమిషాల క్రితం హైదరాబాద్ చంద్రబాబు నివాసం నుంచి వసంత కృష్ణప్రసాద్ కి సమాచారం అందింది. రేపు ఉదయం 9 గంటలకి చంద్రబాబు సమక్షంలో వసంత అనుచరులు దాదాపు ఒక 50 కార్లు కాన్వాయ్ కొద్దిసేపటి క్రితం బయలుదేరింది. నందిగాం నియోజకవర్గం ఐతివరం వసంత స్వగ్రామం నుంచి చంద్రబాబు నివాసానికి ఉదయం 9 గంటలకి ఈ చేరిక కార్యక్రమం అయిన తర్వాత చంద్రబాబు నెల్లూరు సభకి మీటింగ్ బయలుదేరుతారు. రకరకాల ఉత్కంఠ నడుమ మధ్యలో నిన్నటి తాడేపల్లి గూడెం సభ, అక్కడ దేవినేని ఉమ చాలా యాక్టివ్గా ఆ సభా వేదిక మీద ఉండటం, చంద్రబాబు వచ్చినప్పుడు ఎదురుగా రిసీవింగ్ వ్యవహారం, అక్కడి నుంచి మైలవరం తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ రకరకాల సర్వేలు రోజుకు 2-3 సర్వేలు ఆ టీమ్స్ రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇటు టీడీపీ కానీ అటు వైసీపీ కానీ. ఆ సభ తర్వాత ఈ చేరిక ఉండకపోవచ్చు అనేది కొంత, లేదు మైలవరం టికెట్ దేవినేని ఉమాకే, వసంత కృష్ణప్రసాద్ పెనంలూరు వెళ్ళే పరిస్థితి ఉందా అని చెప్పేసి ఒక చర్చ జరిగింది. ఇంకొక చర్చ ఆగిపోయింది, వసంత కృష్ణప్రసాద్ చేరిక పెండింగ్ పడింది అనేది కూడా రకరకాల ఊహాగానాల నడుమ ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ రేపు మార్నింగ్ 9 గంటలకి హైదరాబాద్ చంద్రబాబు నివాసంలో ఒక 250 మంది అనుచరులతో ఈయన బయలుదేరి ఉన్నారు. అక్కడ చంద్రబాబు సమక్షంలో ఆ టీడీపీ జాయినింగ్. అంతేకాకుండా ఇవాళ ఏదైతే గతంలో వైసీపీలో ఉన్నప్పుడు తన ప్రచార రథం ఉందో దానికి టీడీపీ జెండాలు పసుపు పూయటానికి విజయవాడ ఆటో నగర్లో వర్క్ జరుగుతుందని మనం వారం రోజుల క్రితం మన ప్రేక్షకులకు చెప్పున్నాం. దాన్ని ఇవాళ రెడీ చేసేసి దాంట్లో మైలవరం నియోజకవర్గం వసంత కృష్ణప్రసాద్ అని చెప్పేసి టీడీపీ అధినేత చంద్రబాబు వసంత కృష్ణప్రసాద్ బొమ్మలేసి ఆ ప్రచార రథానికి సంబంధించి ఆ ఫోటోలు కూడా గత కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయ్యింది. అంటే దాదాపుగా టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయినట్టే అనుకోవాలా? ప్రచార రథాలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు అని అంటే మరి దేవినేని ఉమాని ఎక్కడ అకామిడేట్ చేయబోతున్నారు? ఈ విషయంలో వాళ్ళిద్దరి మధ్య సయోధ్య అయిందా? దానికి సంబంధించి ఏంటి ఈ పరిణామాలు చూస్తుంటే ఒక పక్కన ప్రచార రథం రెడీ చేసుకోవటం, ఇంకో పక్కన చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చేయటం, తెల్లారితే జాయినింగ్. ఈ విషయంలో చంద్రబాబుకి సంబంధించి వసంత కృష్ణప్రసాద్కి మైలవరం హామీ దక్కింది అనేది మనకు అందుతున్న సమాచారం. ఇక దేవినేని ఉమా విషయానికి వస్తే ఆయన గతంలో చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం చంద్రబాబు నాయుడు కలిసి నేను చంద్రబాబు గారి కుటుంబ సభ్యుడిని అని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకి ఒక నమ్మిన బంటూ
దేవినేని ఉమామహేశ్వరరావు. దేవినేని ఉమామహేశ్వరరావుకి మైలవరం సీట్ వసంత కృష్ణప్రసాద్ కేటాయిస్తే ఉన్న ఒకే ఒక ఆప్షన్ అకామిడేట్ చేసేదానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక పెనమలూరు సీటు మినహా, పెనమలూరు సీట్లో కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి బోడే ప్రసాద్ ఉన్నారు, ఆయన్ని పక్కన పెట్టి ఉమాకి ఇస్తారా? అక్కడ ఎంఎస్ బేగ్ కానీ, అట్లాగే ఈ మధ్య మనం చంద్రబాబు నాయుడు కలిశారు ఘట్టంనేని ఆదిశేషగిరిరావు, ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నట్టు. ఆ పెనమలూరుకి సంబంధించి తీవ్ర పోటీ అనేది ఉంది. దానికి చంద్రబాబు దేవినేని ఉమామహేశ్వరరావుని పెనమలూరుకి అకామిడేట్ చేస్తారా, లేదు పార్టీ అవసరాలకి ఆయన పక్కన పెట్టుకుంటారా ఆయనతో పాటు అనేది మనం వేచి చూడాలి. ఒకవేళ టికెట్ వసంత కృష్ణప్రసాద్ కే కన్ఫర్మ్ అయిపోతే గనక ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ ని దేవినేని ఉమామహేశ్వరరావుని కలపాల్సిన అవసరం ఉందేమో కదా, ఎందుకంటే పాత క్యాడర్ అంతా కొత్త క్యాడర్ తో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కదా, ఇద్దరు చేతులు పైకి లేపే అవకాశం ఉంటుందా? వసంత కృష్ణప్రసాద్ కి దేవినేని ఉమామహేశ్వరరావుకి వ్యక్తిగత వైరం లేదు, పార్టీల పరంగా వాళ్ళు చెరొక పార్టీలో ఉన్నారు. దానికి సంబంధించి వసంత కృష్ణప్రసాద్ని విలేకరులు అడిగినప్పుడు ఆయనకి నాకు గట్టు తగాదాలు ఆస్తి తగాదాలు లేవు, పార్టీలుగా విభేదించాము, పార్టీల పరంగా పరస్పరం ఆరోపణలు చేసుకున్నాము, ఒకే పార్టీలో కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని ఆయన ప్రకటించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంకి వస్తే కొమ్ములు తిరిగిన ఫ్యాక్షనిస్ట్ కుటుంబాలని రాయలసీమలో కలిపిన చరిత్ర, చతురత చంద్రబాబుకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళిద్దరిని కలిపి ప్రయాణం చేయడం మనం 4 రోజుల నాటి చూస్తే ఇదే బోడే ప్రసాద్ ఎక్స్ఎమ్మెల్యే, పెనమలూరు ఎక్స్ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎవరైతే పానసారి మీద ఓడిపోయిన బోడే ప్రసాద్ మొన్న ఎలక్షన్స్ లో, వీళ్ళిద్దరూ కలిసి డ్రైవ్ చేస్తూ బోడే ప్రసాద్ కార్ డ్రైవ్ చేయడం, సారథి ఆ మూసీట్లో కూర్చోవడం ఆ పిక్ వైరల్ అయింది. సో ఆ పార్టీ పరిస్థితి, అధినేత నిర్ణయాలు, దానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు చంద్రబాబు నాయుడుకి అత్యంత ఇష్టమైన, అత్యంత దగ్గరైన, మనసుకు దగ్గరైన వ్యక్తి. ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని దేవినేని ఉమామహేశ్వరరావు శిరస వహించి తీరాల్సిందే అనేది విశ్లేషకుల అభిప్రాయం. వీళ్ళిద్దరి కలయిక తథ్యం, కలిసి ప్రయాణం చేయాల్సిందే. రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే నానుడి ప్రకారంగానే మైలవరంలో దేవినేని ఉమామహేశ్వరరావు సహాయ సహకారాలు వసంత కృష్ణప్రసాద్కి ఖచ్చితంగా ఇచ్చేదానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరిని కలిపేదానికి ఆ దిశగా అడుగులు పడతాయనేదే విశ్లేషకుల అభిప్రాయం. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.